హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే నేను మ్యాంగో తాండ్రా చేయబోతున్నానండి. పిల్లల కోసం అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు పళ్ళే కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా చేసామనుకోండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనమైతే ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మ్యాంగో తాండ్రా చేయడం కోసం మనం ముందుగా 2 లేదా మీ క్వాంటిటీని బట్టి, మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇక్కడ 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. 2 మ్యాంగోస్ నీట్గా వాష్ చేసుకొని ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని మీరు షుగర్ యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు హెల్తీగా కావాలి అనుకునే వారి కోసం అయితే ఏమీ అవసరం లేదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మ్యాంగో పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదండి, ఇది తిక్కుగానే ఉండాలి. ఇలా 7-8 నిమిషాలు అయితే మంట సిమ్లో ఉంచి అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా చాలా చక్కగా మ్యాంగో తాండ్రా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ చక్కెర వేయలేదండి, జస్ట్ 1 స్పూన్ బెల్లాన్ని అయితే దంచి వేసుకున్నాను. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. ఇప్పుడు చక్కగా 7-8 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా 7-8 నిమిషాల తర్వాత ఇలా పేస్ట్ అనేది తిక్కుగా అవుతుందండి. ఇలా తిక్కుగా అయిన పేస్ట్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకొని దానికి చక్కగా నూనె లేదా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా దించి పెట్టుకున్న మ్యాంగో మిశ్రమాన్ని అయితే ఆ ప్లేట్లోకి అయితే మొత్తం పోసేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 మ్యాంగోస్కి 2 ప్లేట్లకు అయితే అయిందండి. ఈ ప్లేట్లను అయితే చక్కగా 1 డే లేదా 2 డేస్ అయితే మంచి ఎండలో అయితే పెట్టేసేయాలండి. ఇలా పెట్టడం వల్ల మ్యాంగో అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేనైతే 1 డే పెట్టేశాను, 2 డేస్ అయితే పెట్టలేదండి. మీరైతే 2 డేస్ కంపల్సరీ పెట్టుకోండి, చాలా చక్కగా కుదురుతుంది మ్యాంగో తాండ్రా. చూడడానికి కూడా జస్ట్ అలా పీకగానే వచ్చేస్తుంది. నాకైతే కొద్దిగా లైట్గా జిగురుగా ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే